తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, దేవుడు తన ప్రజల ఎడల కలిగియున్న ఎంతో శ్రద్ధను, అపారమైన ప్రేమను ప్రవక్తయైన యెషయా తెలియజేస్తూ ఈ మాట పలికెను. దేవుడు తన ప్రజలను వేటి నుండి రక్షించును అంటే బాధలన్నిటిలో నుండి రక్షించును, నాశనకరమైన తెగులు నుండి రక్షించును, దుష్టుల మార్గము నుండి రక్షించును, మూర్ఖముగా మాటలాడు వారి నుండి రక్షించును, అగ్నిగుండములో అనగా అనేక శ్రమల నుండి రక్షించును, పాపముల నుండి రక్షించును. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, నీ దేవుడు బలహీనుడు కాదు, నిన్ను విడిచిపెట్టువాడు కాదు, నీకు భారంగా ఉండేవాడు కాదు. నీ ఎడల శ్రద్ధ కలిగి నిన్ను రక్షించేవాడు గనుక ఇట్టి దేవుణ్ణి నీవు విస్మరించక ఆయనను కలిగి జీవించుము. తద్వారా నీ తల నెరయు వరకు నిన్ను విడనాడక నిన్ను పోషించి సంరక్షించును. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.